అందరికీ నమస్కారం. శరీరం పేరు సురేష్. మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. తెలుసుకునే కార్యక్రమం భాగంగా కొన్ని మంచి విషయాలు. చాలామందికి ఉండే పెద్దగా ఇదేంటంటే మధ్యాహ్నం భోజనం ఎలా తినాలి, మధ్యాహ్న భోజనంలో ఏం కలుపుకోవాలి అంటే ఈ రోజుల్లో ఏవి దొరికితే అది తినేస్తున్నాం. ఆ రోజు ఏదైతే తక్కువ దొరుకుతుందో లేకపోతే ఏవైతే లభ్యమవుతుందో ఎవడేం పెడతాడా అనేది ఆలోచించకుండా తినవేస్తున్నాం. సో మధ్యాహ్న భోజనం అంటే ఉదయానికి నుంచి లేచినప్పటి నుంచి రెండోసారి తినే ఆహార పదార్థం. ఉదయం తినే ఆహార పదార్థాలు తెలుసుకున్నాం. తర్వాత రెండో పూట లేచిన తర్వాత రెండో పూట తినేదాన్ని అలాంటివి తినాలి. ఆ టైంలో ఏంటంటే సూర్యుడితో పాటు మన జీవనం జరిగింది అనుకోండి. అంటే సూర్యుడు మిట్ట మధ్యాహ్నం మజ్జిగ గట్టిగా ఉన్నాడు, అంటే వేడిగా ఉన్నాడు, తేజోవంతంగా ఉన్నాడు. అలాంటప్పుడు మనం తినాల్సింది కూడా అలాంటి పదార్థాలు తినాలి. అంటే వేడిగా ఉన్నప్పుడు వేడి పదార్థాలు తినాలి. అప్పుడేం చల్లవి తిన్నాం అనుకోండి, అది స్వీట్ కానీ చప్పగా కానీ నిన్నటివి కానీ మొన్నటి కానీ లేకపోతే తెల్లవారు దాచుకుని కానీ ఇలాంటివి తిన్నంటే మళ్ళీ గ్యాసులు ఫామ్ అవుతాయి. మళ్ళీ అది కఫం చేకూర్చే పరిస్థితి ఉంటుంది. రెండో చెప్పుకోవాలంటే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏంటంటే గ్యాస్. వేడిగా ఉన్నప్పుడు వేడి పదార్థాలు తినాలి. బయట సూర్యుడు వేడిగా ఉన్నాడు, లేకపోతే మన శరీరం బాగా వేడి తగ్గుతుంది, ఎక్కువ మీటింగ్స్ ఉన్నాయి, లేకపోతే పని చేసే పని ఉంది, ఇట్లాంటప్పుడు ఉన్నప్పుడు మనం వేడివేడిగా తినేటప్పుడు ఆలోచించుకోవాలి. అప్పుడు కానీ ఏమైనా చల్లగా ఉండేవి, మెత్తగా ఉండేవి ఇట్లాంటివన్నీ తినకూడదు. గట్టి పదార్థాలు, దృఢ పదార్థాలు, ఘన పదార్థాలు ఎక్కువగా మధ్యాహ్నం తీసుకోవాలి. అంటే భక్ష్యాలు అంటే బాగా నమిలి బాగా తిని వేడివేడిగా కారంగా లవణం చేదు ఇవన్నీ ఉండేవన్నీ తీసుకోవాలి. అప్పుడు శరీరంలో వేడి పెరుగుతుంది. అదేవిధంగా అంటే కొంతమంది నైట్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, నైట్ డ్యూటీస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రెండో పూట ఏంటి అంటే ఒక మంచి నిద్ర, ఒక 4-5 గంటలు నిద్రపోయిన తర్వాత లేచిన తర్వాత రెండో పూట తీసుకునేది, రెండోసారి తినే ఆహార పదార్థంలో వాళ్ళు తీసుకోవాల్సింది ఎక్కువ చేదు పదార్థాలతో కూడిన కషాయం అలాంటివి తింటూ ఉంటారు. అంటే రాత్రి మిడ్ నైట్లో మనం పని చేసే వాళ్ళు ఉండేవాళ్ళు, అంటే రాత్రి 2 3 తినాలి. అలాంటప్పుడు వాళ్ళు కానీ ఎక్కువ వేడి పదార్థాలు తిన్నారంటే వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే 2 గంటలకి 3 గంటలకి శరీరంలో మన లివరు అంటే కాలేయం అనేది కానీ పిత్తాశయం కానీ బాగా పనిచేస్తుంటుంది. అందుకని వీలైనంత వరకు వాళ్ళు ఆ టైంలో చేదు పదార్థాలు ఎక్కువ తింటూ ఉండాలి. చేదు పదార్థాలు అంటే కూరగాయలతో కూడుకుంది, అంటే దొండకాయ కానీ బీరకాయ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, లేకపోతే పొట్లకాయ, సొరకాయ, ఇట్లాంటి గుమ్మడికాయ, వీటితో కూడిన ఎక్కువ కూరలు కానీ మిడ్ నైట్ అంటే రాత్రి 2 గంటలకు 3 గంటలకు ఎవరైతే తింటున్నారో అలాంటి పదార్థాలు తినాలి. సో ఇది కాకుండా సూర్యుడితో పాటు నా గమనం జరుగుతుంది అన్నప్పుడు మాత్రం మధ్యాహ్నం పూట అంటే ఉదయం లేచినప్పుడు తర్వాత రెండవసారి తినే ఆహార పదార్థాల్లో వీలైనంత ఎక్కువగా కారం పదార్థాలు అండ్ పులుపు పదార్థాలు లేకపోతే చేదు పదార్థాలు పెట్టుకుంటే శరీరంలో ఆ జఠరాగ్ని బాగా పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో కానీ మనం విరుద్ధ ఆహారాలతో కూడి అంటే అన్నీ కలబోసి కానీ లేకపోతే తీపి పులుపు చేదు కారం అన్నీ కలబోసి తిన్నాం అనుకోండి, గ్యాసులు ఫామ్ అయిపోతాయి. సో తినాల్సిన దానికంటే ఎక్కువ తింటే కఫం జరిగిపోతుంది, తినాల్సిన దానికంటే తక్కువ తింటే వాతం జరుగుతుంది, ఎంత తినాలో అంత తింటే పిత్తం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మధ్యాహ్నం ఏదైతే రెండో పూట తినే ఆహార పదార్థాల్లో ఇలాంటి మార్పులు చేసుకోవడం వల్ల శరీరంలో రోగాలు రాకుండా మన శరీరం ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది గమనించండి, ప్రతి ఒక్కరు పాటిస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం.